అందరికీ స్వాగతం. ఈ పాఠంలో యణదేశ సంధి గురించి తెలుసుకుందాం. ముందుగా యణదేశ సంధి సూత్రం. ఈ ఊ రు. ఈ ఊరులకు అసవర్ణాచ్యులు. పరమైతే క్రమముగా య వ రలలు వ ర ఇవి ఆదేశంగా వస్తాయి. ఇక్కడ యవర ఈ మూడిటిని ఎన్నులు అని పిలుస్తారు. అలాగే ఈ ఊరులు, ఇక్కులు అని పిలుస్తారు. ఈ సూత్రం మరోసారి చూద్దాం. ఈ ఊ అరు వీటికి అసవర్ణాచ్యులు, అంటే ఈకి ఆ కానీ ఈ కానీ, ఈకి ఆ కానీ అలాగే ఊ కానీ ఈ విధంగా సవర్ణాచ్యులు కాకుండా పరమైతే క్రమముగా య వ రాలు ఆదేశంగా వస్తాయి, అంటే యవరాలు వస్తాయి. దీన్ని మనం ఉదాహరణతో చూద్దాం. ఒక ఈకి ఆ పరమైతే అసవర్ణాచ్చు పరమైతే రావాల్సింది య. దీనికి ఉదాహరణ అతి ప్లస్ అంత కలిపితే అత్యంత. ఇక్కడ అతి తీలోని ఎకారము, అంతలోని అకారము కలిసి త్య యకారం వచ్చి అత్యంత అనే పదం ఏర్పడింది. అదేవిధంగా ఊ తర్వాతది ఊకి అసవర్ణాచ్చు ఒకటి, ఏదో ఆ కలిపితే వకారం రావాలి, అంటే వా వస్తుంది. దీనికి ఉదాహరణ అణు ప్లస్ ఆయుధం, అణ్వాయుధం. అదేవిధంగా అణు ప్లస్ అస్త్రం అణ్వస్త్రం, ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. మూడోది అరు. అరుకు ఆ పరమైతే అర్ వస్తుంది కాబట్టి యవర రా వస్తుంది కాబట్టి ఇక్కడ రా వస్తుంది, రా బదులు, అంటే ఆకారం ఉంది రాకారం వస్తుంది. దానికి ఉదాహరణ మాతృ ప్లస్ ఆనతి కలిపితే మాత్రానతి. దీన్ని మరికొన్ని ఉదాహరణలతో తెలుసుకోవచ్చు. గుర్వాజ్ఞ, అంటే గురువు ప్లస్ ఆజ్ఞ. అలాగే అత్యవసరం, అతి ప్లస్ అవసరం. తరువాత అత్యుగ్ర, అతి ప్లస్ ఉగ్ర. తరువాత
ప్రత్యేకము. ప్రతి ప్లస్ ఏకము, ప్రత్యేకము. ఇవి ఉదాహరణలు. ఈ విధంగా మనం ఏడాది సంధిని గుర్తించవచ్చు.